యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పత్తేబాద వాస్తవ్యులు పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, కుమార్తె స్నిగ్ధ, అల్లుడు రూపస్ కుమార్, కుమారుడు యశ్వంత్, మనముడు ఆరిన్ సహకారాన్ని ఇస్తున్నారు. కుటుంబరావు గారికి, శారదా కుమారి గారికి, స్నిగ్ధ, రూపస్ కుమార్, యశ్వంత్ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభువు ఆరిని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, స్నిగ్ధ, రూపస్ కుమార్ గారు, ప్రభు బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మీ కృప ఈ కుటుంబానికి అనుగ్రహించండి. యశ్వంతును, ఆరిను మీరు దీవించండి. మీ దాసురాలకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రభు ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు మా ప్రేక్షకుల్లో ఎవరైతే ఉన్నారో వారికి పరిపూర్ణమైన స్వస్థత ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మీ రక్షణ ప్రతి ప్రేక్షకుడు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. మా హృదయాలు కఠినం కాకుండా సహాయం చేయండి. మారు మనసు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ప్రభువును, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును అగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు: మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిస్తున్నటువంటి మాట, ఊరకుండుట వలన రక్షణ కలుగును, ఊరక ఉండుట వలన మీకు బలము కలుగును. ఊరక ఉండటం అంటే మరలి వచ్చి ఊరక ఉండటం, మరలి వచ్చి ఊరక ఉండటం. ఫర్ thus said the Lord God, the Holy One of Israel, in returning and rest you shall be saved. In quietness and in trust shall be your strength. చూడండి, ఊరుకుని నమ్ముకునుట, మరలి వచ్చి ఊరుకుండుట. కంటిన్యూటీ ఈ పదాల్లో వరుస క్రమం కనిపిస్తోంది. మీరు గమనించినట్లయితే, ఒకటి ఇన్ రిటర్నింగ్, తిరిగి వచ్చుట, మారు మనసును సూచిస్తుంది. 2 ఊరకుండుట, అంగీకారాన్ని, ఒప్పుదలను సూచిస్తోంది, విశ్వాసాన్ని సూచిస్తోంది. 3వది ఊరకుండి నమ్ముకునుట, క్వైట్నెస్ అండ్ ట్రస్ట్, ఇన్ రిటర్నింగ్ అండ్ రెస్ట్. గమనించండి ఈ పదాలు. ఊరకుండి అనే పదాన్ని రెస్ట్ అనే పదం వాడాడు, విశ్రాంతిని సూచిస్తుంది. దేవుని మీద ఆనుకునుట, మత్తయి సువార్త 11:28 మొదటి మాటను సూచిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న
సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడును, నమ్మకమైన వాడును, నా యొద్ద వచ్చి నేర్చుకోండి అన్నాడు ప్రభు. దేవుడు ఇచ్చు విశ్రాంతి రక్షణ. ప్రయాస, మిక్కిలి ప్రయాస, వేదన పడుతున్న వారు వెనకకు తిరిగి రావాలి. కమన్ టు మీ, నా యొద్దకు రండి అంటున్నాడు. ఎటువంటి వారిని పిలుస్తున్నాడు ప్రభు? ప్రయాసతో భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ప్రపంచంలో ఉన్న అందరికీ యూనివర్సల్ కాల్ అన్నారు దీన్ని. అందరినీ పిలుస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన గుంపునో జాతినో కాదు, సకల మానవులకు ఆయన ఇస్తున్న సందేశం, నా వైపు తిరిగి రండి. ఎందుకు నా యొద్దకు రండి అంటున్నాడు ప్రభు? పాత నిబంధనలో దేవుడు చెప్పాడు మరలి రండి అని. ఎక్కడికి రావాలి? యేసునొద్దకు. బైబిల్ యొక్క ఆధారం యేసే. బైబిల్లో దేవుడు పాత నిబంధనలో చెప్పిన పదాలన్నీ యేసునొద్దకు రమ్మనే. ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చిన కారణం ధర్మశాస్త్రం రక్షిస్తుందని కాదు. ధర్మశాస్త్రం మానవునికి అతడు పాపిని తెలుసుకునేట్లుగా చేస్తుంది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఆరోపించబడదు. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చి మానవుడు పాపి అనేది కన్ఫర్మేషన్ ఇచ్చింది మానవునికి. మానవుడు పాపి కనుక మానవునికి రక్షకుడు అవసరం. కనుక ధర్మశాస్త్రం అద్దం లాంటిది, యేసుక్రీస్తు ప్రభువు నీటి వంటి వాడు. అద్దము మలినాన్ని చూపిస్తుంది, పోగొట్టలేదు. కానీ నీరు మలినాన్ని పోగొడుతుంది. ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తుంది, పాపాన్ని తీసేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. పాపాన్ని తీసివేసే శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. కనుక ధర్మశాస్త్రం యేసు వైపు చూపిస్తోంది. పాత నిబంధన అంతా యేసు వైపే చూపిస్తోంది. అదే చెప్పాడు ప్రభు, మరలి రండి, మరలి రండి. ఇన్ రిటర్నింగ్ అండ్ రెస్ట్, విశ్రాంతి తీసుకోండి. అంటే ఏమిటి అర్థం? ప్రయాస. ఆదికాండము 3వ అధ్యాయంలో 14వ వచనంలో హవ్వకు దేవుడు శిక్షణ ఇస్తున్నప్పుడు, ప్రయాసముతోనూ వేదనతోనూ నువ్వు పిల్లలను కంటావని చెప్పాడు. అక్కడే ప్రయాస, వేదన అనే పదాలు కనిపిస్తున్నాయి. ఆదామును శిక్షించినప్పుడు నువ్వు ప్రయాసతో భూమిని దున్నుతావు, చెమటోడుస్తావు, కానీ ముళ్ళ పొదలు గచ్చ పొదలు వస్తాయన్నాడు. 3వ అధ్యాయంలో మానవుడు పతనమైన వెంటనే వచ్చింది ప్రయాస, వేదన. స్త్రీకి ప్రయాస, వేదన, పురుషునికి ప్రయాస, వేదన వచ్చాయి పాప కారణంగా. కాబట్టి ప్రభు వైపు తిరగాలి. అదే చెప్పాడు ప్రభు కూడా మత్తయి 11:28లో, ప్రయాసపడి భారం మోస్తున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నట్టు. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు, ఇన్ రిటర్నింగ్ అండ్ రెస్ట్, నా యొద్దకు రండి, నేను ఇచ్చే విశ్రాంతి తీసుకోండి. అంటే ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచండి అని అర్థం. అప్పుడు రక్షణ కలుగుతుంది అన్నాడు. యేసుక్రీస్తు నందల విశ్వాసము ద్వారా తప్ప ఏ విధము చేతను మానవునికి పాపము నుండి రక్షణ కలుగదు. ఇది నేర్చుకోవాలి. చాలామంది రక్షించబడటం అంటే దేని నుండి? అగ్నిగుండం నుంచి అనుకుంటున్నారా? బైబిల్లో అగ్నిగుండము నుండి రక్షించబడుటకు యేసుక్రీస్తు వద్దకు రండి అనే వచనం ఎక్కడ కనపడదు. ఆదికాండం నుండి ప్రకటన వరకు తిరగేయండి, ఎక్కడ కనపడదు. పాపము నుండి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను పాపముల నుండి రక్షించటానికి. మత్తయి 1:21 యోసేపుతో ప్రభు చెప్పిన మాట, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపించును, రక్షించును, కనుక రక్షకుడు యేసు అని పేరు పెట్టమన్నాడు. యేసు పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. నరకం అనేది మనుషుల కొరకు ఏర్పరిచింది కాదు. నరకం ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ద ఫాలన్ ఏంజల్స్. పడద్రోయబడిన దేవదూతల కొరకు నరకాన్ని సిద్ధపరిచాడు, పరుస్తున్నాడు. పాతాళం వేరు, నరకం వేరు. పాతాళం వేరు, నరకం వేరు. పాతాళంలో పడద్రోయబడిన దేవదూతలు కటిక బిలంలో, చీకటి బిలంలో దాచబడ్డారు.
తీర్పు దినం వరకు కావలి ఉంచబడ్డారు. అపవిత్రులైన వారి యొక్క ఆత్మలు వేదనా స్థలంలో మూలుగుతున్నాయి. వేదనా స్థలం వేరు, అగ్నిగుండం వేరు. అగ్నిగుండం నరకం, జడ్జిమెంట్ తర్వాత ఇవ్వబడేది అగ్నిగుండం. అప్పటి వరకు రిమాండ్ లాంటిది అనమాట. రిమాండ్ అండ్ జైల్. పాతాళం రిమాండ్ లాంటిది, అగ్నిగుండం జైలు లాంటిది, పర్మనెంట్ హెల్ ఫైర్. కనుక ప్రభువు రక్షించడానికి వచ్చింది పాపం నుంచి. అందుకనే పాపం నుండి రక్షించబడాలి మనం. పాపం నుండి రక్షించబడినప్పుడు ఆటోమేటిక్గా అగ్నిగుండం నుండి రక్షించబడతాం. పాపము నుండి రక్షించబడుటకు మనం ఇష్టపడకపోతే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించుట ద్వారా వచ్చే పాప క్షమాపణ నీకు నచ్చకపోతే, దేవుడు నిన్నేం ఫోర్స్ చేయడు. దేవుడు ఏ మనిషిని కూడాను పరలోకానికి రమ్మని బలవంతం చేయడు. ఇట్ ఈజ్ యువర్ విల్ అండ్ విష్. నీ ఇష్టం. నువ్వు పరలోకానికి వెళ్తావో నరకానికి వెళ్ళాలని నువ్వు అనుకుంటే నువ్వు వెళ్ళొచ్చు. నేను యేసును నమ్మను, అంగీకరించను, దేవుని తీర్పులో నన్ను నరకానికి వేస్తే నరకానికి వెళ్ళిపోతాను, నాకు యేసు అంటే ఇష్టం లేదంటే నీ ఇష్టం. నిన్ను దేవుడేం బలవంతం చేయడు. ఆయన యందుకు మారు మనసు పొంది తిరిగి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచటం దేవుడు పిలుపునిచ్చాడు. ప్రభువు ఇచ్చిన పిలుపు ఏమిటంటే రండి అంటున్నాడు. నేను రాను అంటే బలవంతం చేయడు. రక్షించబడటానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే నువ్వు రక్షించబడతావు, లేకపోతే నువ్వే నరకానికి వెళ్తావు. దీనిలో క్రైస్తవుడి పాత్ర ఏమి లేదు. క్రైస్తవుడు సువార్త ప్రకటించలేదు ప్రభు అని నువ్వు అంటానికి ఏం లేదు. సోదరుడా, సోదరి, ఇవాళ సువార్త ప్రకటిస్తామని అంటుంటే ప్రకటించొద్దు అంటున్నారు. ఈ స్థలంలో ప్రకటించొద్దు, మా స్థలాల్లో ప్రకటించొద్దు, మా ఊరికి రావద్దు, మా గ్రామానికి రావద్దు, మా పేటకు రావద్దు అంటున్నారు. మంచిదే. ఎవరైనా సరే మీరు ప్రవేశిస్తున్నప్పుడు మిమ్మల్ని తృణీకరిస్తే మీ పాద ధూళి ఆ ఇంటిన దులిపి వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకంటే తీర్పు దినాన ఆ ధూళి సాక్ష్యం చెబుతుంది అన్నాడు. కాబట్టి ఒకడు రక్షించబడుట అనేది వ్యక్తిగతం. నా బాధ్యత ఏమిటి? సువార్థికుడిగా సువార్త చెప్పాలి. నేను చెబుతుంటే వింటూ ఇష్టం లేదనుకో, నీకు నీవే నరకాగ్నికి వెళ్తావు. మొదట దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు రక్షణ ఏర్పాటు చేశాడు, నీకు తన సువార్థికుడి ద్వారా సువార్త పంపిస్తూ తన ప్రేమను వెల్లడి చేశాడు. నువ్వు దాన్ని తృణీకరిస్తే దానికి నీవే జవాబుదారివి. ఇది సువార్త సందేశం. ఇందులో చెబుతున్న మాట, మరలి వచ్చి ఊరుకుండటం వలన రక్షింపబడతారు. ప్రభు దగ్గరికి వచ్చి యూ కెనాట్ డూ ఎనీథింగ్, ఏమి చేయక్కర్లేదు, నువ్వు ఆయన అంగీకరిస్తే చాలు. ఆయన అంగీకరించడం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన రక్షణను ఒప్పుకోవటం. దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఒప్పుకోవటం. నువ్వేం సిద్ధపరచక్కర్లా, అంగీకరించడమే. ఆయనే సిద్ధపరిచాడు. సింపుల్ యాక్సెప్టింగ్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణ ఉచితంగా తీసుకోవటమే. ఒక కళాశాలలో ఒక క్లాస్ రూమ్లో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెబుతూ విద్యార్థులను పిలిచి, ఈ చాక్ పీస్ మీకు ఇస్తాను అని మీలో ఎంతమంది నమ్ముతున్నారు అంటే ఒకటి చెయ్యెత్తాడు. ఆ చాక్ పీస్ ఇచ్చేశాడు. మళ్ళీ ఒక పుస్తకం చేతిలో పట్టుకున్నాడు. ఈ పుస్తకం నేను మీకు ఇస్తానని ఎంతమంది నమ్ముతున్నారంటే కొంతమంది చేయి దాపారు, వాళ్ళకి ఇచ్చాడు. డస్టర్ ముందు పెట్టి ఇది ఎంతమందికి ఇస్తానని నమ్ముతున్నాడు, ఇంకోటి ముందుకు వచ్చాడు. చేతికి ఉన్నటువంటి బంగారు వాచ్ తీసి ఇది మీకు ఇస్తాను అని మీరు ఎంతమంది నమ్ముతున్నారు అని అంటే ఎవరు ముందుకు రాలేదట. పుస్తకం అంటే ఇచ్చాడు, చాక్ పీస్ అంటే ఇచ్చాడు, పెన్సిల్ అంటే ఇచ్చాడు, డస్టర్ అంటే ఇచ్చాడు, బంగారు వాచ్ ఇస్తాడా? కానీ ఒకడు అమాయకుడు చెయ్యి ఎత్తి నాకు కావాలన్నట్టు ఆయనకి ఇచ్చేశాడు. ఇవాళ మనుషులు దేవుని దగ్గర ఆశీర్వాదాల కోసం వస్తున్నారు, రక్షణ కోసం రావట్లేదు. దేవుడు ప్రమోషన్ ఇస్తాడంటే వస్తారు, దేవుడు పిల్లల్ని పాస్ చేస్తాడంటే వస్తారు, పిల్లకి మంచి సంబంధం వస్తుందంటే వస్తారు, ఉద్యోగం వస్తుందంటే వస్తున్నారు.
కోర్టు కేసు గెలుస్తామంటే వస్తున్నారు, కానీ ఉచితంగా నీ పాపాలు తీసేస్తున్నాడు అంటే రావట్లేదు. అర్థమవుతుందా? ఉచితంగా నీకు పాపక్షమాపణ, ఉచితంగా పరలోక రాజ్యం అంటే ఊరుకోండి. ఆయన సిలువలో చనిపోతే ఈరోజు నేను చేసిన పాపం పోవటం ఏంటని చెప్పి మొత్తుకుంటున్నారు, రీజనింగ్ తీస్తున్నారు. అర్థం కావట్లేదు వాళ్ళకి. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమునందు దేవుడు మానవుని యొక్క పాపమంతటినీ మోపి పాపమంతటికీ దేవుడే స్వయంగా శిక్ష విధించాడు. పాపము అనేది ఏమిటి ఉన్నదో దానికి యేసు శరీరాన దేవుడు శిక్ష విధించాడు. అది ఆదాము దగ్గర ప్రారంభమయ్యి ఎవరెవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చేశారో సకల మానవ జాతి పాపం మోపబడింది. ఇంప్యూటెడ్ ఆన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దీన్ని నమ్మాలి మనం. యేసుక్రీస్తు ప్రభువునందు మన పాపములు కొట్టివేయబడ్డాయి, క్షమించబడ్డాయి, శిక్ష భరించబడింది, విడుదల ప్రకటించబడింది. ఆయన ఒప్పుకుంటే చాలు. కాబట్టి రక్షణ ఉచితం. రక్షణ యేసును అంగీకరించడం ద్వారా దేవుడు కృపావరంగా అనుగ్రహించాడు. దానితో పాటు ఇమ్మీడియట్గా పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం, రక్షించబడిన వెంటనే పరిశుద్ధాత్మని వరముగా ఇచ్చాడు దేవుడు, కృపావరంగా ఇచ్చేశాడు. ఎందరు విశ్వసించారో వారందరికీ దేవుని యొక్క ఆత్మను పొందే వరం దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఇండివెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ స్టార్ట్ అయిపోతుంది. ఇది గొప్ప భాగ్యం. దీన్ని అంగీకరించిన వారు నిత్యరాజ్యానికి వెళ్తారు, అంగీకరించిన వారు నిత్య నరకాగ్నికి పోతారు. మీరు ఊరకుండి నమ్ముకున్నట వల్ల మీకు బలము కలుగును. ఇన్ క్వైట్నెస్ అండ్ ఇన్ ట్రస్ట్ షాల్ బీ యువర్ స్ట్రెంగ్త్. ఊరకుండుట ఇన్ క్వైట్నెస్, నమ్ముకునుట ఇన్ ట్రస్ట్ షాల్ బీ యువర్ స్ట్రెంగ్త్. షాల్ బీ యువర్ స్ట్రెంగ్త్. నీకు బలం కావాలి, ఆధ్యాత్మికంగా బలం కావాలి. ఆత్మ సంబంధమైన విషయాలు శరీర సంబంధులు వివేచింపలేరు. నీ ఆత్మకు బలం కావాలి, నీ శరీరానికి బలం కావాలి, నీ శరీరానికి శక్తి కావాలి పని చేయాలి అంటే. సగటున ఒక మనిషి ఒక దినానికి ఇన్ని క్యాలరీస్ అని కావాలి వాళ్ళకి. భోజనంలో క్యాలరీస్ ఉంటాయి. ఆ క్యాలరీస్ ప్రకారం 1600 1800 ఆరోగ్యవంతుడు అన్ని క్యాలరీలు ఉంటే జీవించగలుగుతాడు. పనులు చేసుకోవటానికి, నడవటానికి, తిరగటానికి, జీర్ణశక్తికి, ఆలోచనకు, అన్నింటికీ కూడా క్యాలరీస్ శక్తిని ఇస్తున్నాయి. కొలత ఇన్ని క్యాలరీలు ఉంటాయి అని. ఒక స్వీట్ తింటే 400 క్యాలరీస్ వస్తాయట. దానికి 2 గంటలు నడిస్తే కానీ బర్న్ అవ్వవు. కనుక మనం ఎంత ఎనర్జీని మనం శరీరం శక్తి అవసరం అవుతుందో దాన్ని క్యాలరీస్లో లెక్కిస్తారు. ప్రతిరోజు మనం శరీరాన్ని ఉదయం లేచింది మొదలు సాయంకాలం వరకు పోషించుకుంటున్నాం కదా. తప్పకుండా పోషించుకుంటున్నాం. ఉదయాన్నే లేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తున్నాం, ఈవినింగ్ డిన్నర్ చేస్తున్నాం, మధ్యలో కాఫీలు, టీలు, టిఫిన్లు. శరీరానికి బలం. మరి ఆత్మకు బలం ఎలా? ఇన్ క్వైట్నెస్ అండ్ ఇన్ ట్రస్ట్. దేవునిపై ఆధారపడి మౌనంగా ఉండటం. ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే ప్రభువునందు స్థిరపడి నిశ్శబ్దంగా ఉండగలగటం. మెచ్యూరిటీ ఇన్ స్పిరిచువాలిటీ. మోషే చెప్పింది అదే. మోషే ఆ స్టాండర్డ్కి రీచ్ అయిపోయాడు. ఇశ్రాయేలీయులారా, మీరు ఊరకయ్యే నిలిచి ఉండి ఆయన కలుగు చేసే రక్షణ చూడమన్నాడు. యుద్ధం యెహోవాది, ఆయనే మన బలం అని చెప్పాడు. పౌలు అన్నాడు, చేయటానికి నాకు సామర్థ్యం కలుగు చేసిన దేవుని వల్ల నేను సమస్తం చేస్తానన్నాడు. కాబట్టి హూ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? గాడ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆత్మయందు బలము అనగా పరిశుద్ధాత్మునికి లోబడుట వలన కలిగేటువంటి ఫలితం. పరిశుద్ధాత్మునిది బలము. ఆయనకు లోబడుట వలన ఆ బలాన్ని లోకంలో ప్రదర్శించగలుగుతాం. అది భౌతిక సంబంధమైనది కాదు, కంటికి కనిపించేది కాదు, హృదయానికి అర్థమవుతుంది అది. కనుక దేవుని యొక్క బలం నీకు కావాలి అని అంటే నీవు ప్రభువునందు విశ్వాసంతో
జీవించాలి. దేవుని యొక్క ఆత్మశక్తి నీకు బలాన్ని ఇస్తుంది, నీ ఆత్మకు బలాన్ని ఇస్తుంది. వాక్యము వినుట వలన విశ్వాసం కలుగును. ఈ విషయం మీలో ఎంతమందికి గ్రాహ్యమైంది, అర్థమైంది? వాక్యము వినుట వలన విశ్వాసం పుడుతుంది. విశ్వాసానికి కర్త యేసుక్రీస్తే, విశ్వాసమునకు ఆధారం దేవుని వాక్యమే. దేవుని వాక్యం వినుట వలన మనకు అంతరంగంలో శక్తి వస్తుంది, బలం వస్తుంది, నమ్మకం కలుగుతుంది. ప్రభు ఇది చేయగలడు అనేది మనకు అర్థమవుతుంది. చక్కటి దైవోపదేశాలు, మంచి ఆధ్యాత్మిక దైవ ఉపదేశాలు వినటానికి మీరు సమయాన్ని ఇవ్వండి, ఇచ్చి చూడండి. రోజుకు ఎంతసేపు మీరు దేవుని వాక్యం వింటున్నారు? మనస్ఫూర్తిగా, శ్రద్ధగా, ఆత్మను అప్పగించుకొని వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం పైన మనసు ఉంచాలి. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు నెమరు వేస్తూ ఉంటావో అనేక ఆధ్యాత్మిక సత్యాలు వెలుపట్టుకొస్తూ ఉంటాయి. నిన్న నాకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు అపవాదిని జయించడానికి, దేవుడు అపవాదిని పరలోకానికి పిలిచి అక్కడ దండించి శిక్షించవచ్చు కదా. అది ఆయన ప్లేస్, అక్కడ చేయలేదు ఆయన. అపవాది యొక్క ఆధిపత్యంలో ఉన్న భూమి మీదకి వచ్చాడు ఆయన. అపవాది చేత ఓడిపోయిన నరుని అవతారానికి వచ్చాడు. తన దైవశక్తిని దేన్ని వాడలేదు. సంపూర్ణ మానవుడిగా మానవ శక్తితోనే అపవాదిని జయించి చూపించాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునిగా యేసుక్రీస్తు ప్రభు ఆ కార్యం చేయలేదు, సులువు కార్యం. సంపూర్ణ నరుడిగా చేశాడు. కాబట్టి భూమి మీదకి వచ్చాడు. భూమి మీద అపవాది రాజ్యంలో అపవాది యొక్క సంబంధించినటువంటి వ్యూహాల మధ్య, సేనా వ్యూహాల మధ్య ఆయన ఒంటరిగా వచ్చి మరి జయించి వెళ్ళాడు. అర్థమవుతుంది. అనేకమైన ఆధ్యాత్మిక సంగతులు మనం వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది కూడా నూతనంగా వస్తూ ఉంటాయి. సోదరుడా, సోదరి, ఎన్ని ఆత్మీయ సంగతులండి ప్రభు మనకు నేర్పించేది. మనం గుర్తెరగటం లేదు, కానీ ఎన్నో ఆత్మీయ సంగతులు ప్రభు మీకు నేర్పిస్తారు. వాక్యాన్ని ధ్యానం చేయండి. అదే చెబుతున్నాడు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలం కలుగుతుంది, బలము కలుగుతుంది. ప్రభు మీద ఆధారపడటం వల్ల మనకు బలం కలుగుతుంది. పాపాన్ని అశ్రద్ధ చేయొద్దు, తీవ్రంగా తీసుకోండి, అణిచేయండి, దాన్ని పని చేయకుండా అడ్డుకోండి. పరిశుద్ధాత్మ శక్తికి లోబడండి, దేవునాత్మను దుఃఖపరచకండి. పాపం మన హృదయంలో నిత్యము శోధనగా సాతానుడు తెస్తూనే ఉంటాడు. అది గుర్తెరగండి. ఈ దినం ఒక అధికారితో మాట్లాడుతున్నా. ఆయన మంచి విశ్వాసి. కార్యాలయంలో వస్తున్న శోధనల సమయంలో వెంటనే ఆయన ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా నన్ను ఈ శోధన నుండి విడిపించని. వెంటనే ప్రభు జయమిస్తున్నాడు. కనుక ఎక్కడ సాతానుడు శోధిస్తున్నాడో ఆ అంశం వెంటనే గుర్తెరిగి నిర్లక్ష్యం చేయకండి. ఇమ్మీడియట్గా దాన్ని అవాయిడ్ చేయండి. జయం పొందుతారు. పాపం మీద జయం రావాలి అంటే మెళకువ కావాలి. ఎక్కడ అలక్ష్యం, నిర్లక్ష్యం కుదరదు. దేవుని బలం మీకు కలగాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 16వ వచనం, ఆయనను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోదాం అన్నారు, కాబట్టి మీరు పారిపోవాల్సి వచ్చింది. మేము వడిగల గుర్రాలెక్కి పారిపోదాం అన్నారు, మిమ్మల్ని తరిమేవారు మీకంటే వడిగా ఉన్నారు. మీరు పర్వతాల మీద కొయ్యవలే, కొండ మీద జెండా వలె అగు వరకు ఒక్కడికి గద్దిస్తే మీలో 1000 మంది పారిపోతారు. 5గురికి గద్దిస్తే సమూహం అంతా మీరు పారిపోతారు. ఎప్పుడైతే దేవుని యొద్దకు రాకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని ఇచ్చిన రక్షణ పొందకుండా, దేవుడు ఇచ్చిన బలం పొందకుండా మీ స్వశక్తితో మీరు మేం పోరాడతాం అని అంటారో, ఆ దినాన ఒక్కడు తరిమితే 1000 మంది పారిపోతారు. జాగ్రత్త, అంత బలహీనలు అయిపోతారు మీరు అని. ఎవడు తన స్వశక్తి చేత అపవాది యొక్క శక్తిని ఎదిరించలేడు, శోధనను జయించలేడు. శోధన జయించాలంటే, అపవాదిని జయించాలంటే, శరీరాన్ని జయించాలంటే, లోకాన్ని జయించాలంటే, పాపాన్ని జయించాలంటే ఒక్కటే మార్గం, దేవునికి లోబడటమే.
దేవుని ఆశ్రయించటమే. దీన్నే ఉంది బ్రదర్, ఈ సిగరెట్ నేను కంట్రోల్ చేసేస్తాను, ఈ త్రాగుని నేను కంట్రోల్ చేసేస్తాను, ఈ వ్యసనాన్ని నేను కంట్రోల్ చేసేస్తానని స్వయంగా అనుకున్నావో బలహీనుడు అయిపోతావు, పడిపోతావు. 5 సైన్యం అంతటిని తోలేస్తారు, ఒక్కడు 1000 మందిని తోలేస్తాడు. ఒక చిన్న దురాత్మ నిన్ను పరిగెత్తిస్తుంది, జాగ్రత్త. ఒక చిన్న వ్యసనం నిన్ను వదలదు, నీపై ఆధిపత్యం సాధించేస్తుంది. కాబట్టి నీ జీవితం నీ స్వయం శక్తిపై ఆధారపడతావా? నాకు గుర్రాలు ఉన్నాయి, వడిగా వేగంగా పరిగెత్తాం, మేము తప్పించుకోగలం, మా నీతి గొప్పది అని అనుకుంటున్నారా? మురికి గుడ్డ వంటిది నీ నీతి. మానవ నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటిది. కనుక దైవనీతికి తిరగాలి, దైవశక్తిని ఆశ్రయించాలి. ఈ లోకంలో నీ సెల్ఫ్ విల్, నువ్వేదో నన్ను నేను ఉద్ధరించుకోగలను అనుకుంటున్నావేమో, అది నీ వల్ల అయ్యేది కాదు. ప్రభువుని ఆశ్రయించాల్సిందే. కావున మీ యందు దయ చూపాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. కావున మీ యందు దయ చూపించాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడ్డాడు. మీకోసం ఆయన నిలబడటం ఏంటండి? మీరు నిలబడాలి ఆయన దగ్గర. మనుషులు మనం వెళ్ళి కరుణించు ప్రభు అని నిలబడాలి, కానీ మనం నిలబడటం లేదు, ఆయన మనల్ని కరుణించాలని నిలబడ్డాడంట. ఏమిటండి ఈ విచిత్రం? చూడండి, therefore the Lord waits to be gracious to you. Therefore the Lord waits to be gracious to you. నీకు కరుణ చూపించాలని ఆయన నిలబడ్డాడు. నిన్ను కరుణించడానికి ఆయన నిలబడటం ఏంటి? అదే ఆయన క్యారెక్టర్. అందుకే నువ్వు తప్పించుకోలేవు. ఆయన ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఆయన నిలబడి నీకు కరుణ ఇవ్వటానికి ఎదురు చూస్తుంటే నువ్వు అందుకోకుండా గర్వించి ఉండిపోతే, హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్? తప్పుకోలేవు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన కొరకు కనిపెట్టుకునేవారు ధన్యులు. ఆయన నిమిత్తం కనిపెట్టుకుంటే ధన్యుడు అవుతావు. ఆయన ఎదుగురా, ధన్యుడవుక. ఆయన నిలిచి ఉన్నాడు, తిరస్కరించి దౌర్భాగ్యుడవద్దు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం పత్తేబాద వాస్తవ్యులు పులుదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, కుమారుడు యశ్వంత్, కుమార్తె, అల్లుడు, మనుమడు స్నిగ్ధ రూపస్ కుమార్ ఆర్యన్. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మాకు మీరిచ్చిన రక్షణకై వందనాలు, ఉచితంగా ఇచ్చిన పాపక్షమాపణకై స్తోత్రం. అయినప్పటికీ శరీరంలో ఉన్న మేము పలుమార్లు శోధనను జయించలేక పడిపోతున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మా బలాన్ని నమ్ముకుంటున్నాం, కొన్ని సందర్భాల్లో పడిపోతున్నాం, పారిపోతున్నాం, విజయం లేని వారం అవుతున్నాం. క్షమించండి. మీపై ఆనుకుని ఎదురు చూచి ధన్యులొకటకు సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబరావు గారు, శారదా కుమారి దంపతులను, వారి బిడ్డలను దీవించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.